నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వేములవాడ దేవస్థానం పూజల్లో అవకతవకలు, బీజేపీ నేతల ఆరోపణలు. కోనరావుపేటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. మొంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నేతల డిమాండ్. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. శనివారం వేములవాడ మండలంలోని హన్మాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్ట్రేషన్, మందుల రిజిస్టర్, వ్యాక్సిన్ గది, మందులు ఇచ్చే గది వంటి విభాగాలను పరిశీలించారు. దవాఖానాలో అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలు తప్పనిసరిగా ప్రభుత్వ దవాఖానాల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం హన్మాజీపేట జడ్పీ ఉన్నత పాఠశాలను కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. తరగతి గదుల్లో బోధనా విధానాన్ని గమనించారు. వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అక్టోబర్ నెలలో మొత్తం 105 ప్రసవాలు జరగ్గా గత ఏడాది ఆగస్టు నుండి ఇప్పటి వరకు మొత్తం 1200 ప్రసవాలు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 349 సహజ కాన్పులు జరిగాయని వివరించారు. గైనకాలజిస్టు డాక్టర్లు, మత్తు వైద్యులు, కాన్పుల వార్డు సిబ్బంది, పిల్లల వైద్యులను సన్మానించి డాక్టర్ పెంచలయ్య అభినందనలు తెలిపారు. వైద్యులు లేని సమయంలో గైనిక్ వైద్యులను కేటాయించి సహకరించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న కమిటీ చైర్మన్ ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ఆసుపత్రికి అవసరమైన దాదాపు 1.80 కోట్లు విలువైన వైద్య పరికరాలను అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు డాక్టర్ పెంచలయ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కొడిమ్యాల మండల బీజేపీ మండల శాఖ నేతలు డిమాండ్ చేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు బండ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొంతా తుఫాను రైతులపై భారీ ఆర్థిక భారాన్ని మోపిందని, ప్రభుత్వం త్వరితగతిన పంట నష్టాలను అంచనా వేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏలేటి నరసింహారెడ్డి, కొలకాని సాయిబాబు, గుంటుక అంజీ, పులి తిరుపతి, బైరి హరీష్, బొక్కెన అరుణ్, రాజేశ్వర్ రెడ్డి, ఐట్ల రమేష్, శంకర్, సుధాకర్, బండి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్షియల్ రంగంలో క్లెయిమ్ చెయ్యని ఆస్తులను సమర్థవంతంగా, వేగంగా పరిష్కరించేందుకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలు మరియు ఇతర ఆర్థిక సంస్థల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు, పాలసీలు, బాండ్లు తదితర ఆస్తులపై సమాచారం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆస్తులపై హక్కులు సాధించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సులభమైన విధానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆన్ ద స్టేజ్ అండ్ ఆఫ్ ద స్టేజ్, మరియు ఇక్కడ మీరు ఇంత టైం కేటాయించి ఇప్పుడు దాకా వెయిట్ చేసినందుకు కూడా థ్యాంక్స్. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఇక్కడ 3 విషయాలండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక రీకేవైసీ క్యాంపెయిన్ చేసాం మనం 3 months విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఎల్బిసి కానీ డిఎఫ్ఎస్ ఆధ్వర్యంలోనే. సో అక్కడ 2 aspects ఉండాలి. ఒకటి, మీరు ఎప్పుడన్నా సరే ఒకరికి వెళ్ళండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, అందరిది ఇవ్వాలి మనం ఇవ్వలేము. సో ఈ క్యాంపెయిన్ పీరియడ్లో మీరు వెళ్ళి కనీసం మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి అవేర్నెస్ మాత్రమే, ఇది మనం అవేర్నెస్తోనే వీ కెన్ అచీవ్ సక్సెస్. సో అది నా ఒక రిక్వెస్ట్, ప్లీజ్ డూ దట్. అండ్ ఐ థ్యాంక్ ఎస్ఎల్బిసి అండ్ ఎల్డిఎం గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఏజీఎం ఆర్బీఐ గారు చెప్పినట్టు బ్యాంక్ ఓపెన్ చేసేటప్పుడు మీరు తప్పకుండా బ్యాంక్ అకౌంట్ వివరాలు పూర్తిగా దానికి నింపాలి. తప్పకుండా ఒక నామినీ అనేది పెట్టుకోవాల్సిందే. గతంలో ఉన్న బ్యాంక్ అకౌంట్ అంటే 2008, 2009 తర్వాత మొబైల్ అనేది ఒక అంశం మన జీవితం దానికి వచ్చింది. దానికి ముందు ఉండకపోయేది. ఏదో 10 నుంచి ఆధార్ మొదలు పెట్టడం, ఆధార్కి బ్యాంక్ అకౌంట్తో కానీ మొబైల్ నెంబర్తో లింక్ అవ్వడం,
దాంతో చాలా వాటికి ఒక నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ అయింది. కానీ దానికి ముందు ఉన్న బ్యాంక్ అకౌంట్స్లో అసలు సరిగా అడ్రస్ కూడా ఉండకపోతుండే. పర్మనెంట్ అడ్రస్ చాలామందికి సో అండ్ సో బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకున్నారు. ఏదైనా చిన్న వివరాలు తెలిస్తే మన దగ్గరికి తీసుకొని రండి. కాకపోయినా కూడా ఇంతకుముందు మనకి ఒకసారి మీటింగ్ జరిగేటప్పుడు ఉద్గమ్ పోర్టల్ అని చెప్పడం జరిగింది. సో ఉద్గమ్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంటుంది. దాంట్లో కూడా మీ పేరు కానీ ఇంకా ఇతరు వివరాలు మీరు దాంట్లో ఫిల్ చేస్తే మీకు ఉన్న ఏ బ్యాంక్లో ఏ అకౌంట్ నెంబర్ ఉంది అని తెలిసిపోతుంది. కాబట్టి సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మీకు ఈ అంశాలు తెలిస్తే ఇంకా 10 మందిని తెలియచేస్తూ చైతన్యం కల్పించాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేయాలన్నది కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అకాల వర్షాల కారణంగా భారీగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చొప్పదండి మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మొంతా తుఫాను కారణంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంటలు నష్టపోయారని తెలిపారు. రైతుల కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం నీరో ఫిడేల్ వాయించినట్లుగా నిశ్చలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. హుస్నాబాద్లో తారమ్మకు అందించిన నష్టపరిహారం మాదిరిగా ప్రతి బాధిత రైతుకి పరిహారం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శులు చేపూరి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు చిల్లా శ్రవణ్ కుమార్, మండల అధ్యక్షుడు మొగిలి మహేష్, మాజీ పట్టణ అధ్యక్షుడు బత్తిన ప్రశాంత్, మాజీ మండల అధ్యక్షుడు మావూరపు సుదర్శన్ రెడ్డి, తోట కోటేష్, గొల్ల గట్టయ్య, జక్కుల శంకర్, సింగిరెడ్డి భూమిరెడ్డి, మొగిలి సారయ్య, దొంతిసారపు సంపత్ కుమార్, కాయిత సాయికృష్ణ, ఊకంటి నరసింహారెడ్డి, గుండేటి శివశంకర్, జిట్ట కుమార్, అర్ధవెల్లి శ్రీను, బొడిగే సురేష్, జాగీరి రాజేంద్ర, అనుమాండ్ల కోటేష్, రాపెల్లి శ్రీనివాస్, జక్కుల అంజయ్య, తాళ్లపల్లి రవి, గాండ్ల వేణు, అఖిల్, సురేష్, బొడిగే ఆదిత్య, దూసా రాజు, శ్రీను, శ్రీకాంత్, ఆకాష్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల హక్కులను విస్మరిస్తోందని ఆరోపిస్తూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేములవాడలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎన్నికల సమయంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను విస్మరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా విద్యార్థుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కడారి శివ, నాయకులు సాయి కుమార్, నందిని, నాగరాణి తదితరులు పాల్గొన్నారు. విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గతంలో కూడా ఎస్ఎఫ్ఐ అనేక దఫాలుగా మేము ఆందోళన ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు యాజమాన్యాలు కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు ఈరోజు దఫల వారీగా మేము ఈరోజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఇచ్చిన వాటను ఈరోజు నిలబెట్టుకోక ఈరోజు గాలికి ఈరోజు మాటలు మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి అక్కడికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఈరోజు విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడం కోసం మేము ఈరోజు పాటుపడుతున్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు ఇన్నేళ్ల కొద్ది ఈరోజు 8,000 పైచిలకు కోట్ల రూపాయలు ఈరోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయి. మరి ఏ విధంగా విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులపైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు భిక్షాటన చేస్తూ ఉన్నాం. లేని ఎడల రానున్న రోజుల్లో రోజుకొక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఎంచుకొని మరి విద్యార్థుల స్కాలర్షిప్లు వచ్చేంత వరకు కూడా ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు, పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మల్లారా ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజకీయ జిల్లా కార్యదర్శి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిరసనగా కోనరావుపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని మండల బీజేపీ అధ్యక్షులు మీరియాల కార్ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఎవరి నుండైనా వచ్చినా సహించబోమని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. నిన్న
పాకిస్తాన్ ముడ్డి మీద తంతే అక్కడ బాంబులే చేతగాక ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం సబబ్ కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నువ్వు అనుచిత వ్యాఖ్యలు, దేశాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్న ఈ మాటలకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తీసుకున్న ప్రపంచ దేశాలన్నిటికీ కళ్ళు కనబడి అన్ని మెచ్చుకుంటూ ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా, కళ్ళు తెరిచి చూడండి. ఇంతకుముందు మీ హయాంలో జరిగిన దాడుల్ని, ఇప్పుడు జరుగుతున్న దాడుల్ని చూడండి. అగ్రరాజ్యాలకు కూడా భయపడకుండా ధీటుగా సమాధానం చెప్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఎంత బాగుపడ్డదో అందరికీ కళ్ళ కట్టినట్టు కనబడుతూ ఉన్నది. అలాగే మీ రాహుల్ గాంధీకి మీకు కళ్ళు మూసుకపోయి దేశ అభివృద్ధి కావచ్చు, దేశాన్ని ఎక్కడ కూడా కించపరుస్తూ నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాలలో మాట్లాడుతున్న మీ నాయకుని కూడా చెప్పండి, ఖబర్దార్ ఇలాగా ఇండియాను కించపరుస్తూ, భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడే ఏ నాయకుడికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న పూజా విధానాల్లో అవకతవకలు జరుగుతున్నాయని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఇటీవల విజయ యాత్రలో భాగంగా వేములవాడకు విచ్చేసిన శృంగేరి పీఠాధిపతి శ్రీ జగద్గురు విధుశేఖర భారతి మహాస్వాములు చేసిన ఆగమశాస్త్ర సంబంధిత సూచనలను ఆలయ అధికారులు పట్టించుకోవటం లేదని, వాటిని తుంగలో తొక్కేశారని ఆరోపించారు. ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా స్వామివారి మహానివేదన తయారీ జరుగుతోందని, కట్టెల పొయ్యి మీద వండాల్సిన నివేదనను సిలిండర్లపై వండుతున్నారని వారు పేర్కొన్నారు. కార్తీక మాసంలోనే తొలి సోమవారం రోజున అభిషేక ప్రియుడైన శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సమయంలో నీటి కొరత కూడా నెలకొందని నేతలు తెలిపారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు అపచారాలను సీరియస్గా తీసుకుని పూజా విధానాలు, నివేదన తయారీ వంటి కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. దేవాలయ పునర్నిర్మాణం పేరు మీద ఏదైతుందో మనం చూస్తే ప్రతిసారి కూడా మొన్న కూడా శృంగేరి పీఠాధిపతిగా వచ్చిన సమావేశాల ఆగమ శాస్త్ర ప్రకారం ఒకవేళ పూజా విధానము, పూజలు అటు షిఫ్ట్ అయినా బిహెచ్ఎల్కి షిఫ్ట్ అయినా కానీ ఇక్కడ భగవంతునికి చేసే, రాజనుకు చేసే కైంకర్యాలు కానీ యథావిధిగా కొనసాగుతుందని చెప్తా ఉన్నారు అధికారులు. కానీ నిన్న చూస్తే కనీసంగా నివేదన ఏదైతున్నదో ఆ నివేదన విధానం కరెక్ట్గా కూడా కట్టెలపోయే మీద భగవంతుని నివేదన సమర్పించాలి. ఇది ఇక్కడ కాదు, ఏ దేవాలయం జరిగేది. మరి నిన్న పోయి చూస్తాడా కనీసం ఆడ అరేంజ్మెంట్ సక్కలేమనే ఉద్దేశంతో సిలిండర్ల మీద వంటవాడి భోజనాన్ని తీసుకొని పోతా ఉన్నారు. ఇది ఎంతవరకు సంబంధించిన సమాధానం చెప్పాలి. మరి వీటిని అడిగితే మన ప్రతిసారి కూడా దీనికి అభివృద్ధికి సంబంధం లేదు, మేము అభివృద్ధికి ఆటంకపడతలేం, కానీ ఆ అభివృద్ధి పేరు బోచిని చూపించి దాని అభివృద్ధి ఇచ్చి ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతాడని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. అనేక పూజలు కూడా మొన్న మహాన్యాసం జరిగినట్టయితే కనీసమైన నీటి సౌకర్యం లేకపోయిన తర్వాత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఏ రకంగా చేస్తారో ఒకసారి పూజలు చెప్పాలి. మరి దానికి సమాధానం లేదు. మరి రీసెంట్లీ కూడా నిరాకం అనేది ఉన్నదో ప్రతి సోమవారం కూడా ఇక్కడ జరిగే కైంకర్యాలు ఇక్కడే చేస్తా అని చెప్తా ఉన్నారు వాళ్ళు. మరి మొన్న లాస్ట్ టైం ఇక్కడ ఫెసిలిటీస్ లేవని ఈ భగవంతునికి జరిగే ఏది ఈ మహాలింగాలు తినేతున్నా షిఫ్ట్ చేస్తా అంటే కూడా నేను మళ్ళీ విప్పుకారుతో మాట్లాడుతున్నా అది మార్చిరు. ఇక్కడ జరిగే పూజా విధానం ఏమవుతుందో కైంకర్యాలు ఖచ్చితంగా ఇక్కడే జరగాలి, అక్కడికి సరళిస్తే ఊరుకునే లేదు. సాంప్రదాయాల పేరు కూడా అభివృద్ధి పేరు సాంప్రదాయ పక్కన సహించలేదు. ఖచ్చితంగా వీటిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, బాగుండని కూడా చెప్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో మత్తడి ద్వారా వెళ్లాల్సిన నీటిని అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తూము వదలటం వల్ల పంట పొలాల్లోకి నీరు చేరి సుమారు 100 ఎకరాల పంటలు నష్టపోయాయి. ఈ ఘటనపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా తూము వదలటం తీవ్ర నిర్లక్ష్యమని ఆరోపించిన బీజేపీ నాయకులు నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు మిర్యాలకర బాలాజీ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, గొట్టె రామచంద్రం బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మాకు దయచేసి నష్టపరిహారం గవర్నమెంట్ని కొంచెం ఆదుకోవాలని దయచేసి ఆదుకోవాలని అనుకుంటున్నాం. మీ పేరు? నా పేరు నాలుక రాజే సన్నా తండ్రి మల్లయ్య. ఓకే ఓకే. ఎవరు అండి? వెంకట్రావుపేట. సరే. చెరువు నీటి మట్టం ఎక్కువ పెరిగి ఆ నీటి మట్టాన్ని మత్తడి ద్వారా పెంటికాకు ద్వారా మూలవాగు చేరే నీళ్లను ఇవాళ రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా
రైతులకు ఎలా ఒక్కరోజు కూడా ముందు చెప్పని అధికారులు ఇవాళ అకస్మాత్తుగా వెంటనే తూము ఓపెన్ చేసేసరికి నీళ్లు మొత్తం పంట పొలాలు మొత్తం నష్టం జరిగింది. 150 నుంచి 200 ఎకరాల పంట పొలాలు నోటికాడు బుక్క లాక్కపోయినట్టు 6 నెలలు 6 కాలం కష్టపడ్డ రైతులు ఇవాళ మొత్తం నీళ్లు మోకాలం అంటే నీళ్ళ వరి మొత్తం మునిగిపోయింది. దీనికి అధికారుల నిర్లక్ష్యం ఎట్లున్నదంటే ఆడ తూము మత్తడి లెవెల్ పెంచడం వల్ల నీటి మట్టం పెరిగి ఈడ తూములు ఇప్పేసరికి నీళ్ళు మొత్తం ఇటు వెంకట్రావుపేట పొలాలన్నీ నష్టం జరిగింది. దానికి అధికారులు ఏ రకంగా స్పందిస్తారో ఇమీడియట్గా నీళ్లను బంద్ చేసి తూము ద్వారా మన మూలవాగుకు పోయే ప్రయత్నం చేయాలని అధికారులను విన్నవించుకుంటున్నాం. అలాగే గౌరవ ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి ఈ రైతులకు జరిగిన నష్టాన్ని నష్టపరిహారంగా మీరు ఏ రకంగా చెల్లిస్తారో మాకు ఈ 2-3 రోజులలో నివేదిక, ఇంతమంది పట్టా పాస్బుక్లు, ఇంతమంది రైతు ఏవైతే ఉన్నాయో ఆ సర్వేల ప్రకారం వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారో మాకు సమాధానం చెప్పాలని గౌరవ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి మేము రైతుల పక్షాన చెప్పేది ఏంటంటే నీటిని అవి గేట్ బంద్ చేసి అటు మూలవాకు కలిపే ప్రయత్నం చేయాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం ఎక్కడైతే ప్రజల తరఫున రైతుల తరఫున మేము విన్నట్టు ఉండి మేము వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉందామని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.